నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రియాలిటీ. మదనపల్లి నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఒకటి, 3 మండలాలు, ఒక్క మున్సిపాలిటీ కలిపి మొత్తం సుమారు 2,25,000 ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అనిబిసెంట్, జిడ్డు కృష్ణమూర్తి, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి ప్రముఖులు ఈ గడ్డపై నుంచి చారిత్రక పనులకు పూనుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ ఈ నేల సొంతం. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్, 2 సార్లు సిపిఎం, 5 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ పార్టీలు విజయం సాధిస్తూ వచ్చాయి. ఇక్కడ విశేషం ఏంటంటే 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి వరుసగా 5 సార్లు కంచుకోటగా నిలిచింది టీడీపీకి ఈ నియోజకవర్గం. కానీ 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం వల్ల ఈ సీటు కోల్పోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 2014 నుండి జరుగుతున్న పరిణామాలు, రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. నియోజకవర్గంలోని దాదాపు 8,000 శాంపిల్స్ సేకరించి నిర్వహించిన మన తెలుగు వన్ చాణక్య సర్వేలో గ్రౌండ్ రియాలిటీలో మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లె మున్సిపాలిటీతో కలిపి మదనపల్లె రూరల్, రామసముద్రం, నిమ్మనపల్లిని కలిపి 3 మండలాలు, ఒక్క మున్సిపాలిటీ ఉన్నాయి. సుమారు 2,25,000 మంది ఓటర్లు ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే మైనారిటీలు 40,000, కమ్మ 7,000, కాపు 30,000, రెడ్డి 26,000, ఎస్సీ 32,000, చేనేత 20,000, ఇతరులు ఉన్నారు. ఇక్కడ మైనారిటీలు పార్టీల గెలుపు ఓటముల్లో కీలక పాత్ర పోషిస్తున్నారనేది వాస్తవం. గతంలో జైత్ర యాత్ర కొనసాగించిన టీడీపీ గత 3 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూస్తూ వస్తోంది. ఇక్కడ స్థిరమైన నాయకత్వం 2 ప్రధాన పార్టీలకు లేకపోవడం వల్ల విజయం ఎవరిని వరిస్తుందో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే 2004లో టీడీపీ నుంచి గెలిచిన దొమ్మలపాటి రమేష్ ఎమ్మెల్యేగా ఉండగా మిస్టర్ క్లీన్గా పేరు తెచ్చుకున్నారు 2009 వరకు. కానీ ఆ తర్వాత అవినీతి మరకలు అంటడం వల్ల కార్యకర్తలు ప్రజల్లో వ్యతిరేకతకు గురయ్యారు. మిలిటరీ జవాన్లకు సంబంధించిన భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేశారనేది కార్యకర్తల మాట. ఇప్పటికీ భూ కబ్జా కేసులు కోర్టులో పెండింగ్లోనే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ వర్గాలు టీడీపీ అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరించినప్పుడు రమేష్ వారికి అండగా లేకుండా తటస్థంగా ఉండడం వల్ల పలు ఆరోపణలకు కారణమయ్యింది పార్టీలో. పరోక్ష పద్ధతిలో వైసీపీకి సపోర్ట్ చేశారనే వాదన కూడా ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇదే నియోజకవర్గం నుండి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శోభారెడ్డి కుటుంబానికి పార్టీలో ఏదైనా గౌరవప్రదమైన పోస్టు ఇచ్చి ఉంటే బాగుండేదనే ఆలోచనలో వారు ఉన్నట్లు స్పష్టమైంది. రమేష్కి మరోసారి అవకాశం ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా అని అడిగినప్పుడు మేం చేస్తాం, కానీ ఉపయోగం ఉండదు, రమేష్ ఓడిపోతారనే వాస్తవాలు కూడా వెలువడ్డాయి. అయితే పార్టీ ఈ నియోజకవర్గంలో నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు జయరాం నాయుడు అనే వ్యక్తి పార్టీని నిద్ర లేచేట్టు చేశారు. కొన్ని కార్యక్రమాల ద్వారా కార్యకర్తలను విశేషంగా ఆకర్షించారు. సంస్థ సభ్యులు జయరాం నాయుడును సంప్రదించినప్పుడు పార్టీ అంటే అభిమానం, పార్టీ గెలుపు కోసం ఎలాంటి పనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. పార్టీ నుండి అధికారికంగా ఏ పదవి లేకున్నా నియోజకవర్గంలో పార్టీ ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ప్రజలు చెప్పుకొచ్చారు. సుమారు 60 పైచిలకు దేవాలయాలకు తనదైన రీతిలో విరాళాలందించారాయన. పల్లె నిద్ర అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు బాగా దగ్గరయ్యారు. జయరాం నాయుడు ఎదుగుదలను జీర్ణించుకోలేని రమేష్ పలు రకాల బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదంతా చూస్తూ కూడా మదనపల్లి నియోజకవర్గం గురించి టీడీపీ అధినాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పలు ఆలోచనలకు దారితీస్తోంది. ఆర్థికంగా పరిపుష్టంగానే ఉన్న జయరాం నాయుడు తన ముక్కుసూటితనం వల్ల కొంతమంది కార్యకర్తల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే మదనపల్లి నియోజకవర్గంలో కమ్మ ఓటు బ్యాంకు తక్కువే అయినప్పటికీ రమేష్ కంటే జయరాం నాయుడికే ఎక్కువ మంది ప్రజలు అనుకూలంగా ఉన్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక శ్రీరామ్ చిన్నబాబు టీడీపీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ తనకి పార్టీ అంటే ఎంత అభిమానమో అంతే స్థాయిలో తనపై వ్యతిరేకత కూడా ఉన్నట్లు అర్థమైంది. తన సొంత సామాజిక వర్గం చేనేతల్లోనే 50 నుంచి 60% వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను అర్థం చేసుకునే స్థితిలో చిన్నబాబు లేనట్లు అనిపించింది. ఇతనికి మదనపల్లి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు లేదు. వైసీపీ అభ్యర్థి దేశాయి తిప్పారెడ్డితో పలు రకాల సంప్రదింపులు చేస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. టీడీపీకి ఇక్కడ మరో ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ చిన్నబాబుకు టికెట్ రాకపోతే తన సొంత సామాజిక వర్గంలో కొంత భాగం వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక 2014లో వైసీపీ నుండి గెలిచిన దేశాయి తిప్పారెడ్డికి కూడా 2019లో వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఈయన చివరి నిమిషంలో టీడీపీలోకి వచ్చినా టికెట్ దక్కలేదు. దాంతో టీడీపీపై నమ్మకం లేక వైసీపీలో చేరారు. కానీ తిప్పారెడ్డికి ప్రజల్లో సానుభూతి ఉంది.
వ్యక్తిగతంగా చాలా మంచి స్థానంలో ఉన్నారాయన. ఇక కొంతమంది కీలక నాయకులు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో జనసేనలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు ప్రస్తుత జనసేన ఇన్ఛార్జ్ రామ్దాస్ చౌదరి లాంటివారు. ఇక ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే విషయానికి వస్తే 2019లో గెలిచి అధికారం చేపట్టిన ఎమ్మెల్యే నవాజ్ పాషా విషయంలో కీలకమైన ఆరోపణ, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి అక్రమాలు చేసిన ఎమ్మెల్యే రమేష్ అవినీతిలో ఇప్పుడున్న వైసీపీ నాయకత్వం కూడా తమ వాటాను తీసుకుని అవినీతి మాజీ ఎమ్మెల్యే రమేష్పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒకరికొకరు అవగాహన రాజకీయాలు చేస్తున్నారనే విషయం ప్రచారంలో ఉంది. సంస్థ సభ్యులు సర్వే నిర్వహిస్తున్నప్పుడు నవాజ్ పాషా తన సొంత సామాజిక వర్గానికి తప్ప వేరే వారికి పనిచేయడానికి సిద్ధంగా లేనట్లు ప్రజలు చెప్పుకొచ్చారు. కబ్జా ఆరోపణలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అభివృద్ధికి సంబంధించి చేసిన పనులేవీ కనిపించవు నియోజకవర్గంలో. ఇళ్ల కేటాయింపులో భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎలాగూ అభివృద్ధి లేని రాష్ట్రంలో ప్రజలు పడుతున్న యాతన, క్షేత్రస్థాయిలో అధికార పక్షానికి పడిపోతున్న గ్రాఫ్ వెరసి ప్రతిపక్షాలకు బలం చేకూరే అవకాశం కనిపిస్తోంది. ఇక చివరిగా టికెట్ల కేటాయింపు విషయానికి వస్తే టీడీపీ నుండి 3 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వారిలో బీసీలకు కేటాయిస్తే బోదెపాటి శ్రీను భార్య బోదెపాటి మమత, మైనారిటీలకు కేటాయిస్తే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అయిన షాజహాన్ను పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు కేటాయించడం, కమ్మలకు కేటాయిస్తే జయరాం నాయుడు పేర్లను ప్రజలు తెరమీదకు తీసుకొచ్చారు. వైసీపీ నుండి మళ్లీ దేశాయి తిప్పారెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక జనసేన విషయానికి వస్తే రామ్దాస్ చౌదరికే టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రజలు చెప్పుకొచ్చారు. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇస్తే రామ్దాస్ చౌదరి సహకరించే పరిస్థితి లేదు. జనసేన నుండి రామ్దాస్ చౌదరికి కేటాయిస్తే టీడీపీ క్యాడర్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల నడుమ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో మన తెలుగు వన్ చాణక్య సర్వేలో చూద్దాం. అది మదనపల్లె నియోజకవర్గ ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మదనపల్లెలో ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది, ప్రతిపక్షాల వైపు ప్రజలు ఎలా ఆశగా ఎదురు చూస్తున్నారా, లేకపోతే మళ్ళీ అధికార పార్టీ వైపే చూస్తున్నారు, ఇవన్నీ లెక్కలతో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు వన్ చాణక్య గ్రౌండ్లో దిగినప్పుడు ఎలాంటి అంశాలు వెల్లడయ్యాయి. మదనపల్లి నియోజకవర్గం ఇది 2023లో అంటే దాదాపుగా 22 లేదా 23 ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే సినారియో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మదనపల్లిలో ఒక మున్సిపాలిటీతో కలిపి 3 మండలాలు ఉన్నాయి. టౌను, మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె, ఈ 4 మనకు కనిపిస్తున్నా. టౌన్ అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మున్సిపాలిటీగా మనం చూడొచ్చు ఇక్కడ. రైట్, ఇక మొత్తంగా 2,25,000 ఓట్లు ఉన్నటువంటి సుమారుగా వీటిలో 85% పోల్ అయితే, ఎలక్షన్ పోలింగ్ 85% అయితే గనక టౌన్లో మనం ఒకసారి మండలాల వారీగా చూడొచ్చు. టౌన్లో మొత్తం 1,15,000 ఓట్లు ఉంటే 85% పోలింగ్ నమోదైతే మొత్తం 97,750 ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 97,750 ఓట్లలో వైసీపీ, టీడీపీ, జనసేన లేకపోతే ప్రభుత్వ ఓటింగ్ ఎంత ఉంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. చాలా క్లియర్గా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం టౌన్లో 1,15,000 ఓట్లు ఉంటే 97,750 ఓట్లు పడే అవకాశం ఉంది 85% పోల్ అయితే కనుక. దానిలో వైసీపీ 45,942 ఓట్లు తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ 37,145 ఓట్లు తీసుకునే అవకాశం ఉంది. జనసేన 8,797 ఓట్లు తీసుకునే అవకాశం ఉంది. ఈ అదర్స్ ఎవరంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు దాదాపు జనసేన పార్టీ కంటే ఇక్కడ ఎక్కువ పడే అవకాశం కనిపిస్తోంది. 11,730 ఓట్లు అదర్స్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా ఇది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మదనపల్లి మండలంలో 45,000 మొత్తం ఓట్లు ఉంటే దానికి 85% పోల్ అయితే కనుక 38,280 ఓట్లు పోలే అవకాశం ఉంది. ఈ 38,250 ఓట్లలో వైసీపీ 16,830 ఓట్లు తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ 13,750 ఓట్లు తీసుకునే అవకాశం ఉంది. జనసేన 3,060 ఓట్లు తీసుకునే అవకాశం ఉంది. అదర్స్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇక్కడ 4,590 ఓట్లు కనిపిస్తూ ఉంది. రామసముద్రం మండలం తీసుకుంటే 38,000 ఓట్లు ఉన్నాయి. 85% పోల్ అయితే కనుక 32,300 ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తంగా వైసీపీకి
14,858 ఓట్లు వస్తున్నాయి. 12,920 ఓట్లు టీడీపీకి వస్తున్నాయి. జనసేన పార్టీ 1,292 ఓట్లు తీసుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మనకి 3,230 కనిపిస్తూ ఉంది. నిమ్మనపల్లి మండలంలో 27,000 ఓటింగ్ ఉంది. పోలింగ్ పర్సెంటేజ్ 85% పోల్ అయితే కనుక 22,950 ఓట్లు పోలే అవకాశం ఉంది. వైసీపీ 10,098 ఓట్లు తీసుకుంటుంది. టీడీపీ 8,492 తీసుకుంటుంది. 1,147 ఓట్లు జనసేన తీసుకుంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు 2,984గా కనపడుతూ ఉంది. అంటే మొత్తంగా ఈ 2,25,000లో 85% పోల్ అయితే కనుక 1,91,250 ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. వైసీపీ వాటిలో 87,728 ఓట్లు తీసుకుంటుంది. టీడీపీ 72,327 ఓట్లు తీసుకుంటుంది. జనసేన 14,296 తీసుకుంటుంది. అదర్స్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇక్కడ 22,534 తీసుకుంటుంది. అంటే మొత్తంగా ఏ మండలంలో చూసుకున్నా కానీ వైసీపీనే లీడ్లో కనిపిస్తుంది. టౌన్లో 8,797 వైసీపీ లీడ్ కనపడుతుంది. మదనపల్లిలో 3,060 కనపడుతుంది. రామసముద్రంలో 1,938 కనపడుతుంది. నిమ్మనపల్లిలో 1,606 ఓట్లు వైసీపీ లీడ్ కనిపిస్తుంది. అంటే మొత్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ మెజారిటీ ఇక్కడ 15,401 కనిపిస్తుంది. అయితే 2019లో ఎలక్షన్స్ జరిగినప్పుడు వైసీపీ మెజారిటీ ఎంత అయ్యా అని అంటే 30,000. దాదాపు 50% మెజారిటీని వైసీపీ కోల్పోయింది. ఇక్కడ 50% మెజారిటీని కోల్పోయింది. అదర్స్లోకి దాదాపు వ్యతిరేక ఓటింగ్లోకి 22,534 మంది. అంటే 50% అంటే ఆ 15,000 ఓటుతో పాటు అప్పట్లో కాస్త తటస్థంగా ఉన్నటువంటి ఓటర్లు కూడా కలుపుకొని మనం ఇక్కడ 22,534 చెప్పుకోవచ్చు. ఈ వీటిలో నుంచి 50% దాదాపుగా ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షానికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది టీడీపీకి షిఫ్ట్ అవుతుందా లేకపోతే జనసేనకి షిఫ్ట్ అవుతుందా, ఏ పార్టీకి షిఫ్ట్ అవుతుందా అనేది చెప్పలేం కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఈ వ్యతిరేక ఓటింగ్, ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత దీనిలో ఉన్నటువంటి 50% ఓటింగ్ ఇటు షిఫ్ట్ అయితే అప్పుడు దాదాపు ఎంత పడుతుంది? 72,327 ప్లస్ రైట్. ఒకసారి క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ దాదాపు మొత్తం ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఎక్కడ చూసుకున్నా, ఎలాంటి లెక్కలు చూసుకున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ఒక 50% ప్రతిపక్షానికి పడే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రధాన ప్రతిపక్షం వైపు చూసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ 22,534 ఉంది కాబట్టి ఈ 22,534లో 50% షిఫ్ట్ అయితే గనక 534లో నుంచి 50% షిఫ్ట్ అయితే 11,267 ఇక్కడ ప్రధాన ప్రతిపక్షానికి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు 72,327 ప్లస్ 11,267, 72,327 ప్లస్ 11,267 83,594, 83,594. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు, ఇప్పుడున్నటువంటి ప్రధాన ప్రతిపక్షానికి ఉన్నటువంటి ఓటు కలిపితే అంటే 50% ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి అంటే దాదాపుగా దీనికి తేడా ఎంత ఉంది? ఆల్రెడీ వైసీపీ లీడ్లో ఉన్నటువంటి వైసీపీ ఎంత తీసుకుంటుంది? 87,728 తీసుకుంటుంది. ప్రధాన ప్రతిపక్షం మరియు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిపితే 83,594 ఉంది. అంటే రెండింటి మధ్యలో దాదాపు 3,000 ఓటింగ్ తేడా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షానికి 3,000 ఓటింగ్ మాత్రమే వచ్చింది. తర్వాత జనసేన ఇక్కడ చాలా కీలకంగా కనపడుతూ ఉంది. 14,296 ఓట్లతో, అంటే మనం సర్వేలో తేలినటువంటి లెక్కల ప్రకారం 14,296 ఓట్లు జనసేనకు పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ 83,594 ఓట్లతో నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో టీడీపీ కనపడుతూ ఉంది. ఈ జనసేనలో నుంచి 14,296 అని ఎందుకు నేను మళ్ళీ జనసేన గురించి ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పొత్తులతో పోటీ చేస్తే కనుక ఈ ఓటింగ్ కూడా ఇటే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి
దాదాపు ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అంటే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే కనుక టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక 50% ఓటింగ్ ఉంది, 11,267 ఓటింగ్. వీళ్ళు ఓటింగ్కి వస్తారా రారా, లేకపోతే ఇంకేదైనా పార్టీలకు వేస్తారా, నోటాకి వేస్తారా, లేకపోతే మిగతా ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీల వైపు ఏమన్నా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందనేది తేలాల్సి ఉంది. అంటే దాదాపుగా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే కనుక నేరుగా విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ టీడీపీ జనసేన వైసీపీ ఎవరికి వారుగా విడివిడిగా పోటీ చేస్తే కనుక ఈ వైసీపీ ఓటింగ్ ఇక్కడ స్థిరంగా ఉంది 87,728. ఆ తర్వాత దీనిలో 50% మిగిలినటువంటి 11,267 ఓట్లు ఉన్నాయి. ఆల్రెడీ 50% ప్రధాన ప్రతిపక్షానికి షిఫ్ట్ అవుతుంది కాబట్టి సో మొత్తంగా ఈ వైసీపీ ఈ స్వింగ్లో నుంచి ఎంత తీసుకునే అవకాశం ఉంది, వైసీపీ ఎంత తీసుకుంటుంది, ఆల్రెడీ 50% టీడీపీకి వెళ్ళిపోయింది కాబట్టి దాదాపుగా టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. జనసేనతో కలిస్తే టీడీపీకి 50% వెళ్ళినా కానీ వైసీపీకే లీడ్ ఉంది. కానీ జనసేనతో కలిస్తే మాత్రం ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. జనసేన టీడీపీ వైసీపీ విడివిడిగా వెళితే మాత్రం గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయా అని నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక 50% 11,000 మిగిలే ఉన్నాయి ఓట్లు. ఈ 11,000ని కనుక ఒకవేళ వైసీపీ గంపగుత్తగా తమ వైపుకు తిప్పుకోగలిగితే వైసీపీ గెలుస్తుంది. లేదు ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు కాబట్టి జనసేన లేకపోతే బీజేపీ కాంగ్రెస్ అసలు ఓటు అయినటువంటి వాళ్ళు లేదా నోటా వీళ్ళందరూ పంచుకుంటూ పోతే కనుక వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువ ఉంటాయి, ప్రతిపక్షాలకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగు వన్ చాణక్య సర్వేలో ఎలాంటి ఫలితాలు ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయో తెలియజేసే సర్వే రిపోర్ట్.